సర్వ సృష్టికర్త సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. ప్రభు పేరిట అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మానవుడు పుట్టుకతో పాప స్వభావం కలిగి లేదా జన్మ పాపం కలిగి జన్మిస్తున్నాడా అనే అంశాన్ని మనం ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం. ఇందుని గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు, అందరూ త్రావు తప్పి పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఈ మాటలు వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు చెందినవి. ఏమండి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్కి చెందిన మాటలుగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వర్తమాన కాలంలో ప్రజలు పాపం చేస్తున్నారు. ఏమండి, పాస్ట్ టెన్స్లో ప్రజలు పాపాలు చేశారు. ఫ్యూచర్లో కూడా ప్రజలు పాపాలు చేస్తూనే ఉంటారు, ఖచ్చితంగా చేస్తారు. ఏమండి, సో పాపము చేయలేని స్థితి మానవ జాతికి దాపురించింది. ఏమండి, ఈ విషయం తీవ్రంగా మనం ఆలోచన చేయాలి. ఈ విషయంలో పరిశుద్ధంగా బ్రతకటం మనిషికి ఎందుకు అసాధ్యమవుతుంది? ఏమండి, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము అని వాక్యం దేవుడు చెప్పారు. ఏమండి, అయితే మానవుడు ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నాడు? దానికి గల మూల కారణమేంటో మనం కనుక్కోగలిగితే దానికి పరిష్కారం కూడా మనం కనుగోగలం. కనుక రోమపత్రిక 7 అధ్యాయం 8 వచనం చూస్తే, పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని ఆజ్ఞ ద్వారా సకల విధాలైన దురాశల నాయందు పుట్టించెను. ఈ వచనం ప్రకారంగా ఆజ్ఞను అతిక్రమించడానికి ముందే పాపము ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ పాపమే ఆజ్ఞను అతిక్రమించేలా నన్ను ప్రేరేపిస్తుంది అని ఇక్కడ కనిపిస్తుంది. ఏమంటే అదే రోమా 7:13లో పాపమైనట్టు అగపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపముకు నిమిత్తము అది నాకు మరణకరమాయెను. పాపమై విధంగా కనబడు నిమిత్తము క్రియారూపకంగా ఆ పాపము మనము క్రియారూపకంగా పాపం చేసినప్పుడు మనం పాపులుగా తెలియచేయబడతాం. ఏమండి, సో హృదయంలో ఉన్నంత వరకు అది పాపముగా తెలియదు. ఎప్పుడైతే హృదయంలో ఉన్నదాన్ని క్రియల్లో చేస్తామో అప్పుడు అది మనకు తెలుస్తుంది పాపముగా. ఏమండి, సో ధర్మశాస్త్రము ఆజ్ఞలు వలన పాపమనగా ఏంటో మనకు తెలియచేయబడుతుంది. దొంగతనం చేయకూడదని ఆజ్ఞ వచ్చింది కనుక చెయ్యాలన్న ఆలోచన మొదట కలిగే తర్వాత అది చేస్తాడు. ఆజ్ఞ రావడం వల్లనే అది పాపం అనే విషయం తెలుస్తుంది. సో ఆజ్ఞలను అతిక్రమించిన తర్వాత మన పాపులమని మనకు తెలియజేయబడుతుంది. దాంతోపాటుగా అతిక్రమించడానికి గల కారణం కూడా పాపము అనే విషయం మనకు తెలియజేయబడుతుంది. సో పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపముగు నిమిత్తము, ఆజ్ఞకు ముందున్న సాధారణ పాపము లేదా స్వభావ పాపము ఆజ్ఞను అతిక్రమించడానికి కారణమైంది. ఏమండి, సో ఆజ్ఞను అతిక్రమించడానికి ముందున్న స్వభావ పాపము లేదా ఆ స్వభావము ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేసి క్రియారూపకమైన పాపంగా లేదంటే అత్యధిక పాపంగా మారింది అని మనకి వచ్చిన బట్టి అర్థమవుతుంది. సో రోమీయులకు వ్రాసినటువంటి ఈ పత్రిక అంతా కూడా మనం 8వ అధ్యాయం వరకు బాగా చదివితే పాపం గూర్చిన మూల కారణం గురించి మనం తెలుసుకోవచ్చు. ఏంటో కారణం అంటే మనలో ఉన్న పాప స్వభావం, మన శరీరంలో పాప స్వభావం ఉంది, మన అవయవాల్లో పాప స్వభావం ఉంది అనే విషయం. అదే మనం క్రియాపాపం చేయటానికి కారణమవుతుంది. మానవ దేహంలో పాప స్వభావం ఉంది, పుట్టుకతోనే అది ఉంది.
అది మధ్యలో వచ్చింది కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఏమండి, చూడండి రోమపత్రిక 7:18-19 చూస్తే, నా యందు అనగా పౌలు గారు వర్తమానంలో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ జరిగిపోయిన విషయం చెప్పట్లేదు ఆయన. ప్రజెంట్ నా యందు, నా శరీరమందు అంటే తన శరీరంలో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మంచిది ఏది నివసించటం లేదు ప్రజెంట్ కూడా అని ప్రస్తుత ఆయన వర్తమానంలోనే మాట్లాడుతున్నాను. నా యందు, నా శరీరమందు ఏది మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అంటే తన శరీరంలో మంచిది లేదు, తన శరీరం అంతా పాప స్వభావం కలిగి ఉంది అని పౌలు గారు చెప్తున్నారు. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయట నాకు కలుగుట లేదు, చేయలేకపోతున్నాను. మేలైనది చేయాలని ఉంది కానీ అది చేయలేకపోతున్నాను. ఆ మంచి ఆలోచనలు చేయాలని ఉంది కానీ చెడ్డ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏమంటే మన తలంపులు ఆయన తలంపులు లాంటివి కాదు. ఏమండి, సో నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను అని మనకి రోమపత్రిక 7:18-19 కనిపిస్తుంది. అంటే పాపంను గూర్చి పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ప్రస్తావిస్తూ శరీరం గూర్చి ప్రస్తావిస్తున్నారు. పాపం గూర్చి చెబుతూ శరీరం గూర్చి ఆయన ప్రస్తావన చేస్తున్నారు ఇక్కడ. అంటే శరీరమందు మంచిది ఏది లేని కారణము చేత మనిషి పాపము చేస్తున్నాడనే ఆ యొక్క భావము ఈ వాక్యంలో కనిపిస్తుంది. శరీరంలో మంచిదేది లేని కారణం చేతనే మనిషి పాపము చేస్తున్నాడు అనే ఆ అర్థం ఈ వచనంలో మనకు కనబడుతుంది పిల్లరా. అంటే పాపము చేసే గుణము శరీరంలోనే సహజంగా ఉంది అనే సంగతి ఈ వాక్యం ద్వారా మనకు అర్థం కావాలి. ఏమండి, అందుకే మేలు చేయాలి అనుకుంటున్నా మేలు చేయలేకపోతున్నాడు మానవుడు. కొంతమంది అంటుంటారు, మానేయాలనుకుంటున్నాను, తాగడం మానేయాలని నేను అనుకుంటున్నాను, నాకు తాగడం ఇష్టం లేదు, మానేయాలనుకుంటున్నాను కానీ మానలేకపోతానంటే అంటారు. ఏమండి, కారణం ఏంటి? వారిలో ఉన్న ఆ భ్రష్ట స్వభావం. ఏమండి, చిన్నప్పటి నుంచే ఉంది అది. జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ నో పాప, అహాహాహా అన్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? చిన్నప్పుడే వాడు షుగర్ తినేసాడు. ఆ పాప అడుగుతున్నాడు, తండ్రి అడుగుతున్నాడు, జానీ నువ్వు షుగర్ తినేసావు కదా, తిన్నావు కదా అంటే నో పాప అంటున్నాడంట. నోట్లో షుగర్ ఉంది కానీ లేదు అంటున్నాడు. ఏమండి, అయితే నీ నోరు ఓపెన్ చేయించే అనే ఆ డాడీ అంటే అప్పుడు జానీ నోరు ఓపెన్ చేసాడంట. నోరు ఓపెన్ చేసి నోటి నిండా షుగరే. చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడతారు. చిన్నప్పటి నుంచి అబద్ధాలు మనం నేర్పించవసరం లేదు. పాపం నేర్పించని స్కూళ్ళు యూనివర్సిటీలు ఏమి లేవు. ఏమండి, పాపాన్ని ఇక్కడ నేర్పించబడును, దొంగతనం ఇక్కడ నేర్పించబడును అని స్కూళ్ళు యూనివర్సిటీలు లేవు కానీ చేస్తారు. ఏమండి, ఎవరికి వారు స్వపరీక్ష చేసుకుంటే అర్థమవుతుంది పిల్లలు. రోమపత్రిక 7:23 వేరొక నియము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు చెరపట్టి నన్ను లోబరుచున్నది. నా అవయవాల్లో పాప నియమం ఉంది అని ఇక్కడ పౌలు గారు అంటున్నారు. ఆ పాప నియమము వలనే ఈ ఆజ్ఞ వచ్చిన తర్వాత ఇంకా పాపము చేసేటట్టుగా చేస్తుంది. దొంగతనం చేయకూడదు అని ఆజ్ఞ వచ్చిన ఈ పాప స్వభావం ఏం చేస్తుంది? ఆజ్ఞ అతిక్రమించేటట్లుగా చేస్తుంది. సో ఎవరికి వారు చక్కగా ఈ వచ్చిన స్వపరీక్ష చేసుకుంటే తనలో పాప స్వభావం ఉంది, ఆ పాప స్వభావమే ఆజ్ఞ అతిక్రమించేటట్లుగా లేదా క్రియా పాపం చేసేటట్టుగా చేస్తుంది అని అర్థమవుతుంది. మన మానవ శరీరంలో స్వభావికంగా ఉన్న పాప నియమము ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేస్తుంది. ఈ పాప నియమమునకు లోబలిసి వేరొక నియమం కూడా మన శరీర అవయవాల్లో ఉంది. పాపము నియమునకు లోబలిసి వేరొక నియమం ఏంటంటే మానవ శరీరంలో ఉన్న ఏంటి? పాప స్వభావం. మానవులందరూ అందుకనే పాపం చేస్తున్నారు. ఏమండి, కనుక దానికి లోబడిపోతున్నారు. ఆ పాప నియమానికి, శరీరంలో పాప స్వభావానికి లోబడిపోతున్నారు. తప్పు వారిదే.
ఏమండి, నాదే నేరం నాది కాదు అనకూడదు. నో, నీ శరీరానికి నువ్వు లోబడిపోతావు, నీ శరీర క్రియలకు నువ్వు లోబడిపోతావు, నీ శరీర సంబంధమైనటువంటి ఆ దురాశలకు లోబడిపోతున్నావు. శరీరంలో ఆ స్వభావం ఉంది అనే విషయం స్పష్టంగా వచనం చెప్తుంది. యాకోబు పత్రిక 4:1 మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మన శరీర అవయవాల్లో ఏమున్నాయి? భోగేచ్ఛలు, పాపపు ఇచ్ఛలు ఉన్నాయి. మానవ అవయవాల్లో ఉండే ఆ భోగేచ్ఛలు దైవ ఆజ్ఞతో పోరాడుతూ శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాయి, యుద్ధాలకు కారణమవుతున్నాయి. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారు కూడా చెబుతూ మార్క్స్ 7:20 చూస్తే, మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. శరీరం లోపల ఉన్న మానవ హృదయము సకల పాపాలకు ఒక ఫ్యాక్టరీ. అంటే మానవ హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అదే మనల్ని మోసం చేస్తూ పాపంలోకి నడిపిస్తుంది అని మనకు ఇర్మియా గ్రంథంలో రాయబడింది పిల్లరా. అదే విషయం యేసుప్రభు వారు అదే ప్రస్తావిస్తున్న విషయం. మన హృదయం ఎలాంటిది అంటే అన్ని పాపాలకు ఒక కర్మాగారము, పాపాలు ఉత్పత్తి చేసే కర్మాగారం హృదయము అని ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు. ఏమంటే మానవుడు పాపాలను చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సహజంగానే, స్వాభావికంగానే, లేక తనకు తానుగానే మానవుడు పాపం చేస్తున్నాడు. శరీరం లోపల నుండే లేకుంటే హృదయంలో నుండే పాపాలు స్వాభావికంగా ఉత్పత్తి అవుతున్నాయి. వీటికి తోడుగా బాహ్య శోధనలు ఎదురవుతున్నాయి. అంటే అంతర్గత శోధనలకు తోడుగా బాహ్య శోధనలు ఎదురవుతున్నాయి. ఈ అంతర్గత బాహ్య శోధనల ఫలితంగానే ఈ పాపం అనే విషయం మనం తెలుసుకోవాలి. సరే, మరి మానవ శరీరంలో దాగి ఉన్నటువంటి పాప నియమము లేదా పాప స్వభావం అనేది ఎక్కడి నుంచి మనకు వచ్చింది, ఎప్పటి నుంచి ఉంది అనే విషయం మనం ఆలోచన చేస్తే కీర్తన 51:5 నేను పాపములో పుట్టినవాడుని, పాపములోని నా తల్లి నన్ను గర్భమును ధరించెను. ఈ వచనం కేవలం దావీదు గారి కోసం మాత్రమే కాదు, కానీ సర్వ మానవాళికి వర్తించే మాట. నా తల్లి గర్భము పాపముతో నిండినది, అంటే ఆమె శరీరం పాప స్వభావము కలిగినది అని చెప్తున్నాడు దావీదు గారు. ఆయన తల్లి శరీరమే కాదు, ఆయన దావీదు గారి తల్లి గర్భమే కాదు, ప్రతి తల్లి గర్భము కూడా, ప్రతి తల్లి యొక్క శరీరము కూడా పాపము స్వభావముతో నిండి ఉంది. అందులో నుంచి నేను పుట్టాను, నేను పాపములో పుట్టినవాడను. అంటే ఆ గర్భము, ఆ యొక్క శరీరం, ఆ తల్లి గర్భము లేదా శరీరం పాప స్వభావము కలిగింది. అందులో నేను పుట్టినవాడను అంటున్నారు దావీదు గారు. ఇది అందరికీ వర్తించే మాట. సో అవయవాల్లో ఉన్న పాప నియమము అవయవాలు ఏర్పడినప్పటి నుంచి ఉంది. అవయవాలు ఎప్పుడు ఏర్పడుతున్న అప్పటి నుంచి కూడా ఈ పాప నియమం మానవుల్లో ఉంది అని ఈ వచనాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. సో దావీదు గారి తల్లి యొక్క శరీరం లేదా గర్భం ఏర్పడిన దగ్గర నుంచి ఆమెలో ఆ స్వభావం, ఆ గర్భంలో, ఆ శరీర అవయవాల్లో ఆ స్వభావం, పాప స్వభావం ఉంది అనే విషయం ఇక్కడ స్పష్టంగా. సో మానవలో పాపస్వం ఎప్పటి నుంచి ఏర్పడిందంటే ఆ యొక్క శరీరం ఏర్పడినప్పటి నుంచి ఉంది. ఏమండి, ఇక్కడ దావీదు గారికి ధర్మశాస్త్రం తెలుసు. ఏమండి, విచారం చేయకూడదని ఆజ్ఞ తెలిసినప్పటికీ ఏమండి మరి ఆయన శరీరంలో ఉన్నటువంటి పాప నియమం ఏం చేసింది? ఆజ్ఞను అతిక్రమించేలా చేసింది. ఏమండి, పరిశుద్ధంగా బ్రతకాలనే తన ప్రయత్నము విఫలమైంది. పుట్టుక నుండి అతనిలో ఉన్న స్వాభావికంగా ఉన్నటువంటి పాప నియమము దావీదుని క్రియారూపకమైన పాపగా మార్చింది. ఇంతకు అవయవాల్లో ఉన్న పాప నియమము ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పాప నియమం ఎక్కడి నుంచి వచ్చింది అంటే రోమాపత్రిక 5:12
ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను, అందరికీ వ్యాపించింది. ఇక్కడ చూడండి, మరణము రావడానికి కారణం ఏంటి? పాపం. మరణం అంటే ఇక్కడ పాపం. మరణము ఎలా వచ్చింది? పాపం వలన. ఏమండి, పాపానికి మూలం ఎవరు? పాపం ఎవరు సృష్టించారు పాపాన్ని? వాడు అబద్ధీకుడు, అబద్ధమునకు జనకుడు, అబద్ధానికి పాపానికి జనకుడు వాడే అపవాది. ఏమండి, వాడు ఏం చేశాడు? వాడి యొక్క స్వభావాన్ని, ఆ పాప స్వభావం లేని మొదటి మానవులైన ఆదాము అవ్వలకి ఎక్కించాడు. ఏమంటే ఒక మనుషుడు అంటే ప్రారంభ మానవుడు ఆదాము. ఈ ఆదాము చేసిన పాపం ద్వారానే ఈ లోకంలోనికి పాపము వచ్చింది అని వాక్యం తెలియచేస్తుంటారు. ఇక్కడ లోకం అంటే ఏంటి? మానవులు అని అర్థం. సో దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే మానవులను ప్రేమించాడని అర్థం. మానవులు అందరూ ఆదాము నుండి వచ్చారు కనుక ఆదాము చేసిన మరి పాపము స్వభావముగా అందరి మానవుల్లోనికి ప్రవేశించింది అని అర్థం పిల్లరా. మరణం అందరిలోకి వ్యాపించింది అంటే అందరికీ వ్యాపించింది అని అర్థం. అంటే మరణము ఎలా అయితే వ్యాపించిందో మరణానికి మూలమైన పాపము కూడా ఆదాము ద్వారానే అందరిలోకి ప్రవేశించింది. ఆదాము ద్వారా వచ్చిన పాప స్వభావమే మానవులను క్రియారూపకమైన పాపులుగా మారుస్తుంది. ఎవరి పాపక్రియలు వారివే, కానీ పాపక్రియ చేయటానికి గల ఆ స్వభావము ఆదాము ద్వారానే వచ్చింది అనే విషయం మనకి ఇక్కడ ఈ వచనాలు బట్టి అర్థమవుతుంది. సో ప్రియులారా, దేవుడే మరి మానవులు సృష్టిస్తున్నాడు కదండి. గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం కదా. అలాంటప్పుడు పుట్టుక నుండి మనిషికి పాప స్వభావమే ఉంటే దేవుడే మానవులను పాపులుగా పుట్టిస్తున్నాడా అనేటటువంటి ఒక న్యాయమైనటువంటి సందేహము ఒకటి వస్తుంది. దాన్ని నివృత్తి చేసుకోవాలి. ఇక్కడ చూడండి, దావీదు భక్తుడు నేను పాపంలో పుట్టితిని అన్నాడు, కానీ ఏమండి పాపంలో నువ్వు పుట్టించావు ప్రభువా అనలేదు. పాపంలో నేను పుట్టితిని అన్నాడు, నువ్వే పుట్టించావు అనట్లేదు. గుర్తుపెట్టుకోండి. అంటే మానవులను పుట్టించడంలో దేవుని ప్రమేయం ఉంది, కానీ వారిలో ఉన్న పాపానికి ఆ దేవునికి సంబంధం లేదు. ఏమండి, దావీదు భక్తుడు అంటున్న మాట వినండి, పాపంలో నేను పుట్టితిని నువ్వే పుట్టించావు అనడం లేదు. ఏమండి, పాపంలో నువ్వే పుట్టించావు, నువ్వే పాపంతో నన్ను సృష్టించావు అనడం లేదు. సో దేవుడు మానవులు సృష్టిస్తున్నాడు అనేది నిజం, కానీ వారిలో ఉన్న పాప స్వభావానికి ఆయనకు సంబంధం లేదు. ఒక ఆమె బాగా కూరలు వండుతుంది, చాలా బాగా వండుతుంది, కానీ ఆమె వండిన కూర బాగోలేదు. లోపం ఎక్కడ ఉంది? ఆమె వంటలోనా? కాదు, అక్కడ కూరగాయల్లో లోపం ఉంది. కూరగాయలు బాగోలేదు. ఎంత బాగా వండినా సరే ఏం బాగుంటుంది? సో అలాగా దేవుడు మానవులను సృష్టిస్తున్నాడు. ఆయన సృష్టించటంలో లోపం లేదు, కానీ ఆ మెటీరియల్, ఆ మ్యాటర్ బాగోలేదు. మెటీరియల్ ఏ దేహం నుంచి అయితే, ఏ ఒకరి నుండి అయితే మానవులందరూ వస్తున్నారో ఆ ఒకడు చెడిపోయాడు. మొదట మానవుడు ఆ దేహం చెడిపోయింది. ఆ దేహం నుంచి మిగతా దేహాలన్నీ రావాలి. అందుకనే ప్రియులారా, మానవులందరికీ ఆ స్వభావము సంక్రమించింది. సో యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనసు సృష్టించాలి అంటే సమస్త మానవులకు ఆదాము నుండి పుట్టించాలి అనేది దేవుని ప్రణాళిక. ఆ ఆదాము చెడిపోయాడు. ఏమండి, ఆదాము ద్వారా పుట్టిన మనుషులందరికీ ఆ యొక్క పాప స్వభావము ఆ విధంగా సంక్రమించింది. అంటే ముడి పదార్థంలో దోషం ఉంది, కానీ తయారీలో ఏ దోషం లేదు. తయారు చేసిన దేవునిలో ఏ దోషం లేదు. కానీ ఆయన తయారు చేశాడు, మనం సృష్టించాడు. అందులో ఆయన తయారు చేయటంలో లోపం లేదు, ఆ ముడి పదార్థంలో లోపం ఉంది. ఏమంటే ఇక దావీదు గురించి దేవుడు చెబుతూ అంటారు, ఇదిగో దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. ఏ విషయంలో? ఏమండి, దావీదు మంచి చేసే విషయంలోనే అన్నాడు, అంతే తప్ప బత్షెబతో పాపం చేసే విషయం ఆ సందర్భాన్ని ఉద్దేశించి ఆయన చెప్పట్లేదు ఆ మాట. ఏమండి, అలాగే గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అనే మాట ఏ
ఉద్దేశంతో ఆయన చెప్తున్నారు? వాళ్ళ పాప స్వభావం లేదు అనే ఉద్దేశంతో కాదు. దావీదున ఇష్టానుసారుడైన మనుష్యుడు అనే మాట ఆయన ఏ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడారు అంటే, అతడు దేవుని పనులు చేసిన ఆ సందర్భాలను ఉద్దేశించి ఇదిగో అతడు నా ఇష్టానుసారుడు మనుషుడు అని చెప్పాడు తప్ప బత్షెబతో పాపం చేసిన విషయాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడట్లేదు. అలాగే గర్భఫలం దేవుడిచ్చి బహుమానము అనే మాట ఏ ఉద్దేశం, ఏ సందర్భాన్ని ఉద్దేశించి చెప్పాడు ఆ మాట అంటే, తల్లిదండ్రులకు దేవుడు పిల్లలను బహుమానముగా ఇస్తున్నాడు అనే ఆ సందర్భాన్ని ఉద్దేశించి చెప్పబడిన మాట అంతే తప్ప వాళ్ళ పాప స్వభావం లేకుండా ఉంది అని కాదు. ఏమంటే చెప్తున్నది అర్థమవుతుందో లేదో. కనుక దావీదు నా ఇష్టానుసారుడు మనుషుడు అనే మాట ఏ సందర్భాన్ని ఉద్దేశించి దేవుడు చెప్పాడు? బత్షెబతో పాపం చేసిన సందర్భాన్ని ఉద్దేశించి చెప్పాడా? కాదు. అలాగే గర్భఫలం దేవుడిచ్చి బహుమానము అనే మాట ఏ సందర్భాన్ని ఉద్దేశించి చెప్పాడు? అది ఆలోచన చేయాలి. అది పాప స్వభావాన్ని ఉద్దేశించి చెప్పబడే మాట కాదు. ఏమండి? అలాగే యోహాను సువార్త 9:2-3 చూస్తే, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసిను, వీడా వీడిని కన్నవారా అని ఆయనను అడగగా యేసు, వీడైను వీడిని కన్నవారైన పాపము చేయలేదు. ఏమండి? స్పష్టంగా తెలియచేసే విషయం ఏంటంటే, మానవులు పుట్టడం పాపం కాదు. ఏమంటే చాలా జన్మ పాపం అనగానే భార్యాభర్తల కలయిక పాపం, ఆ కలయికలో పుట్టిన మనిషి పాపం అని అంటున్నారు అనుకుంటారు. నో. భార్యాభర్తల కలయిక పాపం కాదు, కలయిక ద్వారా పుట్టడం పాపం కాదు. ఏమంటే వాళ్ళ పాప స్వభావం ఏమండి ఉంది. సో భార్యాభర్తల కలయిక కూడా పాపము అని అనుకోకూడదు. అంతేవిధంగా పుట్టుక నుండి పాప స్వభావం లేదు అని ఈ వచనం చెప్పడం లేదు. ఏమంటే వీడి గుడ్డివాడి పుట్టికి ఎవడో పాపం చేసిను, వీడిని కన్నవారని ఆయన అడగా యేసు, వీడైన వీడిని కన్నవారిని పాపం చేయలేదు. వాడిని కన్నవారు కనుక వారిద్దరు కనడమే పాపంగా కాదు, కనడం పాపం కాదు అనే విషయం అక్కడ చెప్తున్నారు యేసుప్రభువు వారు. అంతే తప్ప ఆ వ్యక్తిలో పాప స్వభావం లేదు అనే విషయం గురించి ప్రస్తావించట్లేదు. ఏమండి? అలాగే ప్రసంగం 7:29 కూడా చూపిస్తారు, జనపాపం లేదు అనేవారు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. యథార్థవంతులుగా అంటే యథార్థత, పరిశుద్ధత ఒకటేనా? ఏమండి? కాదు. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవటం. ఒక దొంగవాడు దొంగతనం చేసి నేను దొంగతనం చేశానని ఒప్పుకోవటం యథార్థత. వాడు యథార్థవంతుడే, కానీ పరిశుద్ధుడు కాడు. పరిశుద్ధత అంటే పాపము చేయకపోవటం, లేకపోవటం. కనుక పరిశుద్ధులు అందరూ యథార్థవంతులే, కానీ యథార్థవంతులు అందరూ పరిశుద్ధులు కారు. ఏమండి? సో పిల్లరా, యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. తప్పు చేసిన వ్యక్తి నిజాయితీగా నేను తప్పు చేశాను అని అంగీకరిస్తే అతడు యథార్థవంతుడు అవుతాడు, కానీ పరిశుద్ధుడు కాడు. కనుక పిల్లరా, ఈ దేవుడు నరులను యథార్థంగా పుట్టించినని ఈ మాట మనం ఒకసారి కేథలిక్ తర్జుమాలో చూస్తే, దేవుడు నరులను సరళవర్తనులుగా చేసిను అని ఉంది. యాంప్లిఫైడ్ బైబిల్లో గాడ్ మేడ్ మ్యాన్ అప్రైట్ అని ఉంది. అప్రైట్ లేక సరళవర్తన అనే మాట యథార్థత అనే మాటకు గల భావాన్ని తెలియజేస్తుంది. యథార్థత అంటే వాస్తవాన్ని ఖచ్చితంగా అంగీకరించడం లేదా వాస్తవాన్ని చెప్పడం అని అర్థం. యథార్థత అంటే వాస్తవాన్ని ఖచ్చితంగా అంగీకరించడం, చెప్పడం. నాలో పాపం ఉన్నది మీలో ఎవడు స్థాపించును అనేసి వారు చెప్పారు. యథార్థంగా చెప్పారు. ఆయన యథార్థవంతుడు. ఏమండి? అయితే దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నా పాపం నాకు తెలిసే ఉన్నవి అన్నాడు. అంటే ఇక్కడ దావీదు కూడా యథార్థవంతుడే. నా పాపం నాకు తెలిసే ఉన్నవి, యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకున్నాడు దావీదు. యేసుప్రభువు నాలో పాపం ఉంది మీరు ఎవరు స్థాపించు అని యథార్థంగా చెప్పాడు. ఇద్దరూ యథార్థవంతులే. కానీ అక్కడ దావీదు పాపిగా, యేసుప్రభువు పరిశుద్ధుడిగా మనం తెలుసుకోవాలి.
ఏమండి, దావీదు యథార్థం ఒప్పుకున్నాడు. నేను నా పాపంలో తెలిసే ఉన్నవి అంటున్నాడు. అంటే అక్కడ దావీదు యథార్థత ఉంది. అలాగే యేసుప్రభు నాలో పాపం ఉంది, మీరు ఎవరు స్థాపించి, ఈయన కూడా వాళ్ళ పాపం లేదని యథార్థంగా ఒప్పుకున్నాడు. ఇద్దరు యథార్థవంతులే, కానీ పరిశుద్ధులు ఎవరు? యేసుక్రీస్తు వారు. కనుక ప్రియులారా, యథార్థతకు పరిశుద్ధతకు తేడా తెలుసుకోవాలి. ఏమండి, మొదటి దినవృత్తాంతాలు 25:2 అమధ్య యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన గాని పూర్ణ హృదయముతో ఆయనను అంగీకరింపలేదు, అనుసరించలేదు. పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించటమే పరిశుద్ధత. మనసులో, మాటల్లో, క్రియల్లో ఏ విధమైనటువంటి పాపము లేకపోవటమే పరిశుద్ధత. అలాంటి పరిశుద్ధత అమధ్యకు లేదు, కానీ యథార్థంగా ప్రవర్తించాడని వ్రాయబడింది. యథార్థత, పరిశుద్ధత ఒకటి కాదు అని మనం అర్థం తెలుసుకోవాలి. మానవులందరూ పుట్టుక నుండి యథార్థవంతులే, కానీ పరిశుద్ధులు మాత్రం కాదు అనే విషయం తెలుసుకోవాలి. పరిశుద్ధులు అందరూ యథార్థవంతులే, కానీ యథార్థవంతులు అందరూ పరిశుద్ధులు కాదు. సో పాప నియమం కలిగిన అవయవాలతోనే పుడుతున్నారు. అందుకే పాపం మానవులకు సహజ స్వభావం అయ్యింది. సో ప్రారంభం నుండి ఉండే లక్షణాన్నే స్వభావము అంటారు, కానీ కొంతకాలం జరిగాక వచ్చేదాన్ని స్వభావము అనరు. అలాగే బయట నుండి వచ్చేదాన్ని కూడా స్వభావం అనరు, స్వతహాగా కలిగి ఉన్నదాన్ని స్వభావము అంటారు. సో ఈ విషయాన్ని గురించి ఇంకా వివరణ చాలా అవసరం. సో పిల్లరా, నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, పిల్లరా, మానవుడు పాప స్వభావం మానవుల్లో ఉంది పుట్టుకతోనే అనే విషయం చెప్పడానికి నేను ఆలోచన చేస్తున్నాను. రోమపత్రిక 7:24 చూస్తే పాపమునకు గల కారణాన్ని ఇక్కడ వివరిస్తూ పౌలు గారు అంటున్నారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. ఏమండి, మరణముకు లోనగు శరీరం నుండి అంటే మరణానికి కారణమైన పాపము నుండి అని అర్థం చేసుకోవాలి. మరణానికి కారణమైన పాపము నుండి నన్ను ఎవరు విడిపించును అంటే నన్ను నేను విడిపించుకోలేకపోతున్నాను. ఈ మరణానికి కారణమైన పాపము నుండి నన్ను నేను విడిపించుకోలేకపోతున్నాను అని పౌలు భక్తుడు ఒప్పుకుంటున్నారు. అంత గొప్ప పౌలు భక్తుడే ఒప్పుకుంటే ఈరోజు చాలామంది వాళ్ళ పాపం లేదు, పాప స్వభావం లేదు, జనపాపం మాకు లేదు అంటున్నారు. ఏమండి, సామెతల 20:9 చూసి నా హృదయము శుద్ధిపరుచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకుని పవిత్రునైతిని అనుకొనదగినవాడు ఎవడు. ఘోరమైన వ్యాధి గల మోసకరమైన మానవ హృదయమును శుద్ధిపరుచుకోవటం మానవులకు సాధ్యము కానిది. స్వభావం అంటేనే సొంత ప్రయత్నాలతో పోదు అని అర్థం. సో ఇర్మియా గ్రంథం 13:23 చూస్తే కూసు దేశస్థుడు తన చర్మను మార్చుకొనగలడా, చిరుతిపులి తన మచ్చలను మార్చుకొనగలదా. అంటే పుట్టుక నుండే వచ్చింది, సొంత ప్రయత్నాలతో పోదది. సో పుట్టుక నుండి శరీర అవయవాల్లో ఉన్నటువంటి పాప నియమము సొంత ప్రయత్నాలతో పోదు. అయితే ఈ జటిలమైనటువంటి, ఈ క్లిష్టమైనటువంటి సమస్యకు పరిష్కారం లేదా. ఏమండి, మానవులు పాపులుగానే మరణించి నిత్యాగ్నికి వెళ్ళిపోవలసిందేనా అన్న ప్రశ్న మనం వేసుకుంటే, ఏమండి, రోమపత్రిక 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, మనిషికి ఏదైతే అసాధ్యమో అది సాధ్యము చేయటానికే యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయనకి మహిమ కలుగునుగాక. పాపం నుంచి విడిపించబడటం మనకు అసాధ్యమవుతుంది. మన పాప స్వభావం నుంచి మనం పరిశుద్ధులుగా మార్చబడటం మనంతటా మనకు అసాధ్యము. అది సాధ్యము చేయటానికే, పుట్టుకతో పాపం స్వభావం కలిగిన మనల్ని పరిశుద్ధులుగా చేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చారు పిల్లరా. ఏమండి, సో పిల్లరా, మన ఆత్మ మనం ఆయన్ని విశ్వసిస్తే ఆయన మనకు పరిశుద్ధాత్మను వరముగా ఇచ్చి మనలో ఉన్నటువంటి, మన దేహంలో ఉన్న పాప స్వభావం లేదా పాప నియమంపై పోరాడే శక్తిని మనకు అందిస్తాడు. ఏమంటే ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవించెదరు అని రోమపత్రిక 8
అధ్యాయం 13 రాయబడింది. శరీర పాపక్రియలను చంపడానికి మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అప్పుడే మనము శరీర క్రియలను చంపగలము. శరీర క్రియలను చంపగలము. 2 తిమోతి 1:7 దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. అంటే ఇంద్రియాలు అంటే మన అవయవాలు, బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు ఉన్నాయి మన శరీరంలో. బయటికి కనబడే అవయవాలు, కాలు, చేతులు, అంతరేంద్రియాలు, లోపల కూడా అవయవాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలను నిగ్రహించే శక్తి, అంటే ఆ ఇంద్రియాల్లో ఉన్న పాప స్వభావాన్ని నిగ్రహించే శక్తి ఎవరికి ఉందంటే పరిశుద్ధాత్మకు ఉంది. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే ఖచ్చితంగా పిల్లరా మనము మనలో ఉన్న పాప స్వభావాన్ని నిగ్రహించుకోగలుగుతాం. సో ఇంద్రియాలపై నిగ్రహము లేకపోవటం వల్లే మానవులు పాపం చేస్తున్నారు. కాబట్టి ఆ ఇంద్రియాల్లో ఉన్నటువంటి పాప నియమంపై పోరాడేటటువంటి, పాపపు క్రియలు చేయకుండా ఉండేటటువంటి శక్తిని మనం పరిశుద్ధాత్మ ద్వారానే పొందుకోగలం పిల్లరా. తీతు పత్రిక 3:5 చూస్తే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించెను. బాప్తిస్మం ద్వారా మనము నూతన జన్మను పొందుకుంటాం. అంటే నూతన జన్మ ద్వారా నూతన స్వభావాన్ని పొందుకుంటాం. అంటే మొదటి జన్మలో పాప స్వభావం ఉంది అని అర్థం. అందుకే రక్షణ 2వ జన్మగా చెప్పబడింది. సో పిల్లరా, అంటే మొదటి జన్మలో పాప స్వభావం ఉంది. పుట్టుక నుండి ఉన్నటువంటి పాప స్వభావాన్ని ఎదిరించడానికి పరిశుద్ధాత్మ మూలంగా మనం మరలా జన్మించాలి. అందుకే దావీదు భక్తుడు పశ్చాత్తాపంతో వ్రాసిన కీర్తనలో పరిశుద్ధాత్మ సహాయాన్ని కొరకు ఆయన అభ్యర్థిస్తున్నారు. చూడండి, కీర్తన 51, 10, 11 వచనాల్లో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అంటే నా అంతరంగంలో స్థిరమైన మనస్సు, నూతన ఉదయం కలగచేయు. నువ్వు కలగచేస్తే కానీ నేను ఆ నూతన ఉదయం పొందుకుంటే కానీ నేను పాపమును జయించలేను. నా మనసు స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. అంటే వ్యభిచారం చేయకూడదని ఆజ్ఞను దావీదు ఎరిగిన వాడే. అయినా సరే అతని అవయవాల్లో ఉన్నటువంటి పాప నియమము ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేసింది. ఇలాంటి అస్థిరమైన మనస్సు మానవులో సహజంగానే ఉంటుంది. తప్పు అని తెలిసి కూడా అనేకులు తప్పు చేస్తుంటారు. ఈ అస్థిరమైన మనస్సు తీసివేసి శుద్ధ హృదయం కొరకు మనము పరిశుద్ధాత్మ సహాయాన్ని అభ్యర్థించాలి దావీదులాగా. సో దావీదు భక్తుడు ఇక్కడ పరిశుద్ధాత్మ నాలో ఉన్నప్పుడు మాత్రమే శరీరంలో ఉన్న పాప నియమము బలహీనపడి పరిశుద్ధులుగా బతకడానికి వీలవుతుంది. సో పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడే పిల్లరా మనలో పాప నియమం బలహీనపరచబడి పరిశుద్ధంగా బ్రతకగలుగుతాము అనే విషయం. అందుకోసం మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మ నియమం మనలోకి రావాలి, ఆత్మ స్వభావం మనలోకి రావాలి. ఆత్మ స్వభావం ఇమ్మని ఆయన అడుగుతూ మనం నిలబడాలి. ఆయన మనకు సహాయం చేస్తేనే మనం పరిశుద్ధులుగా బ్రతకగలుగుతాం. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 5:18 మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఇక్కడ మద్యము తాగొద్దు, మందు తాగొద్దు అంటూ ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నాడు. అంటే శరీరంలో ఉన్న పాప నియమమే అతన్ని త్రాగుడుకు బానిస చేసింది. సో దాన్ని జయించడానికి ఆత్మపూర్ణులై ఉండాలి అంటున్నాడు. సో ఆత్మపూర్ణుడైన వాడు త్రాగడు అని అర్థం. ఎందుకంటే ఆత్మపూర్ణుడైన వాడు నిగ్రహ శక్తిని కలిగి ఉంటాడు. సో ఆత్మతో నిండినవాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు తన నిగ్రహ శక్తి కలిగి తాగకుండా ఉండగలుగుతాడు. పరిశుద్ధాత్మను పొందనివాడు పాపము చేయకుండా ఉండలేడు. పరిశుద్ధాత్మ లేనివాడు పాపం చేయకుండా ఉండలేడు. పరిశుద్ధాత్మను పొందినవాడే పాపము చేయకుండా ఉండగలుగుతాడు. అంటే నిగ్రహించుకోని శక్తిని కలిగి ఉంటాడు. సో పిల్లరా, పరిశుద్ధాత్మను పొందుకొని మనము మన శరీరంలో పాప నియమంపై పోరాడుతూ పాప స్వభావాన్ని ఎదిరిస్తూ పరిశుద్ధంగా జీవించుతాం. సో ఇది ఖచ్చితంగా ఆయన సహాయంతో మనకు సాధ్యమే. ఖచ్చితంగా మనం పాపం జయించగలం. ఖచ్చితంగా పాపం చేయకుండా మనం పరిశుద్ధంగా బతకగలం. ఇది సాధ్యం. ఆయన సహాయం ఉంటే, ప్రభు సహాయం ఉంటే అది సాధ్యమే అవుతుంది.
ప్రభు సహాయం మనం పొందుకుంటే అది సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఈ పాపపు లోకాన్ని, పాపాన్ని జయించటం, ఈ పాపపు శరీరాన్ని జయించడం సాధ్యమే. కనుక పిల్లలు అందుకు ఆయన సహాయాన్ని కోరుకోవాలి. సో పిల్లరా, పరిశుద్ధాత్మను పొందుకోని వ్యక్తిలో అతని శరీరంలో ఉన్న పాప నియమం అతన్ని లోబరుచుకొని ఆజ్ఞను అతిక్రమించేలా చేస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకోని వారి విషయంలో పరిశుద్ధాత్మను పొందుకుంటే పాప నియమము బలహీనపడి పరిశుద్ధంగా బతకాలనే ఒక నియమం మనం కలిగి ఉంటాం. అట్టి ఆత్మ నియమం కలిగిన వారు ధన్యులు పిల్లలు. అలాంటి ధన్యత దేవుని సంకల్పంలో మనందరం పొందుకొందుముగాక. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకొని మనలో ఉన్న పాప స్వభావాన్ని, మన శరీరంలో ఉన్న పాప స్వభావాన్ని జయించుదాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం. అందుకు దేవాదేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.